బ్యాక్ టు ది న్యూస్. రవాణా సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బస్ డిపో పనులను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. డిపో నిర్మాణ పురోగతిని సమీక్షించిన మంత్రులు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయిక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% PRC ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం.